హలో పిల్లలు, ఎలా ఉన్నారు? ఇవాళ మనం పట్టుదల గురించి ఒక కథ చెప్పుకుందాం. ఒకసారి ఒక పెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒక రాజు, పెద్ద సైన్యంతో ఒక రాజు యుద్ధం చేశారు. ఎవరి శక్తి కొలది వారు పోట్లాడారు. ఎత్తులకు పై ఎత్తులు వేసి ఎదుటి వాళ్ళని చిత్తు చేయాలని ఇద్దరూ ప్రయత్నం చేశారు. కానీ పాపం చిన్న సైన్యం ఉన్న రాజు ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. ఆ రాజు చాలా అలసిపోయాడు. ఒంటి నిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తి కూడా లేకపోయింది. తాను నెగ్గడం ఇక కుదరదు అనుకొని ఆ రాజు మెల్లగా పక్కదారికి పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు. అక్కడ అతనికి ఒక సాలీడు కనిపించింది. అది కింది నుండి పైనున్న తన గూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కానీ అది కిందకు పడిపోతూనే ఉంది. ఒక్కసారి కాదు, అనేక సార్లు అది కింద పడి పైకి పోయడానికి ప్రయత్నించింది. అయినా అది తన ప్రయత్నం మానక 17వసారి తన గూటికి చేరుకుంది. దాని పట్టుదల చూచిన రాజుకి జ్ఞానోదయం అయింది. ఎన్ని కష్టాలు ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి అని నిర్ణయించుకున్నాడు. ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి అని గట్టిగా నిర్ణయించుకొని మళ్ళీ ఆ పెద్ద రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. సైనికులకు తగిన శిక్షణ ఇవ్వడం వల్ల సులభంగా శత్రువును మట్టి కరిపించారు. పెద్ద సైన్యం గల రాజే ఓడిపోయాడు. చిన్న రాజు విజేత అయ్యాడు. ఇందులో నీతి ఏంటంటే, జయం పొందాలంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. అర్థమైందా పిల్లలు? బాగుందా? గుడ్ నైట్.